అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసినటువంటి అతి దారుణమైన యాక్ట్ వక్ఫ్ యాక్ట్ పూర్తి విశ్లేషణ ఇస్తానని చెప్పాను. దాని గురించే ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో రిలీజ్ చేయడం అనేది లేట్ అయింది. మొట్టమొదటిగా వక్ఫ్ యాక్ట్ అని నేను చెప్పగానే అందరి మొదల్లో 5 క్వశ్చన్స్ రైజ్ అవుతాయని నా అనుమానం. ఫస్ట్ది వక్ఫ్ అంటే ఏంటి? సెకండ్ క్వశ్చన్, వక్ఫ్ అనేది భారత్లోకి ఎలా ప్రవేశించింది? థర్డ్ క్వశ్చన్, వక్ఫ్కి కాంగ్రెస్ ఇచ్చినటువంటి పవర్స్ ఏంటి? అండ్ ఫోర్త్ క్వశ్చన్, వక్ఫ్ అనుకుంటే నీ ఇంటిని కూడా లాక్కోగలదా? ఫిఫ్త్ క్వశ్చన్, చివరికి వక్ఫ్ ద్వారా భారత్కి నష్టమా లేకపోతే లాభమా అనేటువంటి 5 క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి. ఆ 5 క్వశ్చన్స్కి క్లారిటీ నేను ఈరోజు మీకు ఇస్తాను. దీనిని ఒక హిస్టరీ లాగా నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ప్లీజ్ పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అనేది ఒక అరబ్బీ పదం. వక్ఫ్ అంటే ఇస్లాం మతం ప్రకారం మతపరమైనటువంటి ఆస్తి, లేదు ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఎండోమెంట్. ఇస్లాం మతానికి చెందినటువంటి ఎండోమెంట్ అని ఈజీగా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, వక్ఫ్ అంటే కేవలం ఇస్లాం మతానికి చెందినటువంటి ఎండోమెంట్ మాత్రమే. ఈ వక్ఫ్ అనేది 1954 ముందు ఇస్లాం మతాల్లో మాత్రమే ఎగ్జిస్టెన్స్లో ఉండేది. కానీ 1954 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేయించి ఈ యాక్ట్ అంటే వక్ఫ్ యాక్ట్ అనేటువంటిది 1954లో తీసుకొచ్చారు. ఇక్కడికి మన భారతదేశంలోకి. సో వక్ఫ్ అంటే ఇస్లాం మతం పరమైనటువంటి ఒక ఆస్తి లేక ఎండోమెంట్. సెకండ్ క్వశ్చన్, వక్ఫ్ భారత్లోకి ఎలా వచ్చిందంటే 1954లో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ బిల్లుని పాస్ చేయడం వల్ల వక్ఫ్ అనేటువంటి యాక్ట్ భారతదేశంలోకి వచ్చింది. అండ్ థర్డ్ క్వశ్చన్, వక్ఫ్కి కాంగ్రెస్ ఇచ్చినటువంటి పవర్స్ ఏంటి? ఈ విషయాన్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వక్ఫ్ అనేది కేవలం సెక్యులర్ కంట్రీస్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్లో మాత్రమే ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. లేకపోతే ఇతర ఏదైనా మత ఆధారమైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి ఛాన్స్ లేదు. ఈ వక్ఫ్ యొక్క వ్యవస్థ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అహ్మద్ అనేటటువంటి వ్యక్తికి 80 ఏళ్ళు ఉన్నాయి. అలాగే ఆయనకు ఒక 2 ప్లాట్లు ఉన్నాయి. మరణానికి ముందు ఫామ్ కోసం ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ఒక్క ప్లాట్ని ఏం చేస్తాడు, వక్ఫ్కి రాసిస్తాడనమాట. సో ఈ రాసిచ్చిన దానికోసం ఇప్పుడు ఈ యొక్క రాసిచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఒక ప్లాట్, అది ఇస్లాం ప్రకారం వక్ఫ్ ప్రకారం ఇది ఇస్లాం మతంలో ఉన్నటువంటి దేవుడు అల్లాహుకు చెందినటువంటి ఆస్తి మాత్రమే. అలాగే వక్ఫ్కి చెందినటువంటి ఆస్తి అది ఇస్లాం దేవుడైనటువంటి అల్లాహ్ చెందినటువంటి ఆస్తి. సో ఇప్పుడు ఈ యొక్క ఆస్తిని ఆ వక్ఫ్ అనేటువంటిది ఇస్లామిక్ స్కూల్స్కి కానీ ఆర్ఎల్స్ ఇస్లామిక్ కమ్యూనిటీ హాల్స్కి కానీ ఇస్లాంకి సంబంధించినటువంటి విధంగా దేనికైనా సరే వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇస్లాంకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఇది అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఒక ప్లాట్ను వక్ఫ్కి ఇచ్చాడు కదా, ఆ ఒక్క ప్లాట్ని మాత్రమే ఇస్లాంకు సంబంధించినటువంటి పనులకు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం 3 ముక్కలుగా విడిపోయింది. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఇండియా లాగా. ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటి అప్పుడు భారత్లో మరియు పాకిస్తాన్లో పాపులేషన్ ఎక్స్చేంజ్ అనేది కాస్త జరిగింది. ఇది ఎలా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో విడిపోయినప్పుడు, అంటే నేను ఈ కథ ఎప్పుడు చెప్తున్నానంటే 1947 ఎప్పుడైతే దేశం విడిపోయిందో అప్పుడు చెప్తున్నా. విడిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్కు షిఫ్ట్ అయ్యారు. అలాగే ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు భారత్లోకి షిఫ్ట్ అయ్యారు. ఎలా షిఫ్ట్ అయ్యారు? వీళ్ళ సొంత ఆస్తుల్ని కూడా భారత్లో ఉన్నటువంటి ముస్లింలు సొంత ఆస్తుల్ని వదిలేసి పాకిస్తాన్కి షిఫ్ట్ అయ్యారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు సొంత ఆస్తుల్ని వదిలేసి భారత్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ గమ్మత్తు గమనించండి, ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే పాకిస్తాన్లోకి వెళ్ళారో వాళ్ళకి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే భారతదేశానికి వెళ్ళినటువంటి హిందువుల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు బ్రతకడానికి అని చెప్పేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసింది.
కానీ దీనికి తద్విరుద్ధంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులకు మన పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మన హిందువులకు మన పెద్దవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, అలాగే మొదటి ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్లకు ఆ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేసి వెళ్ళినటువంటి ఆస్తులు ఇవ్వకపోగా 1954లో వక్ఫ్ యాక్ట్ని తీసుకొచ్చి అక్కడ ముస్లిం సోదరులు ఎవరైతే వదిలేసి వెళ్ళారో వాటన్నిటినీ, ఆ యొక్క ఆస్తులన్నిటినీ వక్ఫ్కు దానాదత్తం చేశారు. ఎవరు? అప్పట్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, అదే మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. అప్పుడు 1954లో ఉన్నటువంటి వక్ఫ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అంత డేంజర్ అయినటువంటి యాక్ట్ అయితే ఏం కాదు. కానీ దీనికి నిజమైన మార్పుని 1995లో తీసుకొచ్చారు. అప్పట్లో ఉన్న ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ 1955 ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అందులో మార్పులు చేసి భారతదేశంలో ఏ యొక్క ప్రాపర్టీనైనా కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ పచ్చ జెండా పాతితే చాలు, ఆ యొక్క ప్రాపర్టీ మొత్తం వక్ఫ్ చేతుల్లోకి వెళ్ళేలాగా వాటికి పవర్స్ని తీసుకొచ్చారు. అసలు మీకు వక్ఫ్ యొక్క నిబంధనలు ఏంటో ఒకసారి తెలుసా? సెక్షన్ 3R, ఏదేని చారిటబుల్ ల్యాండ్ అయినా ఆర్ ఎల్స్ టెంపుల్ ల్యాండ్ ఆర్ రిలీజియన్, ఇంకో ట్విస్ట్, ఈ వక్ఫ్కి ఒక సర్వేయర్ ఉంటాడండి. ఆ యొక్క సర్వేయర్ ఏం చేస్తున్నాడంటే ప్రాపర్టీస్ అన్నింటినీ సర్వే చేస్తూ ఉంటాడు. అలాగలాగా చేసుకుంటూ వచ్చి మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని దగ్గరకు వచ్చేసి ఏం చేస్తాడంటే, ఈ యొక్క ప్రాపర్టీ దాని వాడు వక్ఫ్ది అని చెప్పేసి వాడు భావించాడంటే మీకు ఒక నోటీస్ని సెండ్ చేస్తాడు డైరెక్ట్గా మీ ఇంటికి. అప్పుడు ఆ నోటీస్ని పట్టుకొని, సో అప్పుడు మీరు మీ యొక్క ఆస్తి పత్రాలు, డ్రాయింగ్స్ అన్నీ పట్టుకొని వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అది మీ ల్యాండే, వక్ఫ్ది కాదని చెప్పేసి మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు ఈ వక్ఫ్ అనేటువంటి యాక్ట్ ఏఎస్ఐకి వ్యతిరేకంగా తాజ్మహల్ పైన దావా వేసింది, అది మా సొంతం అని చెప్పేసి. కానీ అప్పుడు ఆ ఏఎస్ఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ ఆ వక్ఫ్ సర్వేయర్ ఓడిపోయాడు. జ్ఞానవాపి కేసులో కూడా వీళ్ళు ఈ యొక్క వక్ఫ్ నిబంధనల్ని పాటించడానికి చూశారు, కానీ సుప్రీంకోర్టు చెంప పగలగొట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే, శక్తివంతమైనటువంటి వారు ఎంత ఖరీదైన న్యాయవాదిని పెట్టుకోగలరు, కానీ అదే సామాన్యుల పరిస్థితి. వక్ఫ్ కనుక సామాన్యుల దగ్గరికి వచ్చి ఇది నా ప్రాపర్టీ అని ఏంటంటే వాళ్ళు ఖరీదైన న్యాయవాదులను ఎలా పెట్టుకోగలరు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. తమిళనాడులో అయితే ఏకంగా ఒక మొత్తం గ్రామాన్నే వక్ఫ్ ఇది నాది అని క్లెయిమ్ చేసుకున్న తర్వాత అది తన భూమి అని వక్ఫ్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. విక్టిమ్ మాత్రమే దాన్ని నిరూపించుకోవాలి. ఇది వక్ఫ్ ఆస్తి కాదు, ఇది నాకు సంబంధించినటువంటి ఆస్తి అని చెప్పేసి. ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి, సెక్యులర్ కంట్రీస్లో ఈ రిలీజియస్ యాక్ట్స్ ఏంటండి నాకు అర్థం కానట్టు. బట్ సెక్యులర్ కంట్రీ, బట్ రిలీజియస్ యాక్ట్స్ మాత్రం ఉండాలి. ఎక్కడా లేని ఇలాంటి పద్ధతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశానికి మాత్రమే తీసుకొచ్చింది. ఇలాగా ఒక యాక్ట్ హిందువులకి ఎందుకు లేదు, కేవలం ముస్లిమ్స్కే ఎందుకు? ఒక క్రిస్టియన్ కానీ ఆరెల్స్ ఒక సిక్కు కానీ వచ్చి ఒక హిందూ భూమిని క్లెయిమ్ చేసుకున్నాడు అనుకోండి, ఎంక్రోచ్మెంట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం సివిల్ కోర్టుకి వెళ్తాం. ఏదైతే మనకు సుప్రీంకోర్టు ఉందో, హైకోర్టు ఉందో మన రాష్ట్రంలో కానీ దేశానికి మొత్తంగా ఏదైతే సుప్రీంకోర్టు ఉందో అందుకు వెళ్తాం. కానీ అదే వక్ఫ్ కనుక వచ్చి ఇది నా భూమి అని క్లెయిమ్ చేసుకుంది అని అంటే మనం వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్తాం. అంటే ఎవడు దోచాడో వాని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఈ ఫెసిలిటీ కేవలం ఒక్క రిలీజన్కి మాత్రమే ఎందుకండి? ఈ క్రూరమైన యాక్ట్ వల్ల వక్ఫ్ బోర్డ్ అనేటువంటిది భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నటువంటి బోర్డుగా తయారయ్యింది. అది కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేవు ఇంత ప్రాపర్టీస్, కేవలం భారతదేశంలోనే వక్ఫ్కి ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని ద్వారా వాళ్ళు రిలీజియస్ అప్లిఫ్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే వాళ్ళు వసూలు చేసినటువంటి ప్రాపర్టీస్ ద్వారా రెంట్ వసూలు చేయొచ్చు. అలాగే ప్రభుత్వం కూడా వీడికి ఫైనాన్షియల్గా సపోర్ట్ వేరే చేస్తుంది. ఈ వక్ఫ్ 6 లక్షల ప్రాపర్టీలని కలిగి ఉందండి. దాని యొక్క మార్కెట్ విలువ ఈరోజు ఎంతో తెలుసా? 12 లక్షల కోట్ల విలువ. అదే యువతల వైపు ప్రభుత్వాలేమో దేవాలయాల్ని వాటి చేతిలోకి తీసుకొని సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయం ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ తీసుకున్నటువంటిది మైనారిటీల యొక్క సంక్షేమ పథకాలకి అని చెప్పేసి తీసుకెళ్ళి మరీ వాళ్ళ చేతుల్లోనే పెడతారు. వక్ఫ్ ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ ప్రాపర్టీలు కలిగి ఉన్నా కూడా తీసుకెళ్ళి వాళ్ళకే ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది మైనారిటీ సంక్షేమ పథకాలు అని చెప్పేసి వాళ్ళకి తీసుకెళ్ళే ఇస్తుంది. సో కాబట్టి ప్రభుత్వం ఈ వక్ఫ్ యాక్ట్ని రద్దు చేసి ప్రతి రిలీజియన్కి సమానమైన యాక్ట్ తీసుకురావాలి.
ఎందుకంటే ఈ వక్ఫ్ యాక్ట్ 95లో హిందువులకి వ్యతిరేకంగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో తెలుసా? నేను ఒకసారి చెప్తా వినండి. సెక్షన్ 3R, 4, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 11 అండ్ సెక్షన్ 19, 23, 29, 30, 40, 77, 83, 85 అండ్ 99 ఇన్ని సెక్షన్స్ హిందువులకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వక్ఫ్లో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారానే శాలరీలు ఇస్తారు. సో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తం ఒక కమ్యూనిటీకి దానా దత్తం చేసింది. ఇది కాంగ్రెస్ అంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు ఎంత వ్యతిరేకంగా ఉందో అని. సో కాబట్టి హిందువుగా మనం ఓటు వేసే ముందు ఎవరినైనా అభివృద్ధి గురించి అడుగుతాం. అలాగే అభివృద్ధితో పాటు అలాగే నువ్వు నా యొక్క ధర్మాన్ని కాపాడగలిగేటటువంటి వాడివి అయితే, నా ధర్మాన్ని కాపాడగలిగేటటువంటి సత్తానే నీలో ఉంటే మాత్రమే నేను ఓటు వేస్తాను అని చెప్పేసి ప్రతి హిందువు మనసులో వచ్చింది అని అంటే, ఆ రోజు ఇలాంటి యాక్ట్స్ అన్నీ తొలగిపోయి దేశం మొత్తం మీదుగా ప్రతి ఒక్క మనిషి ఒకే విధంగా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క లోటుపాట్లు లేకుండా బతకడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఓటు వేసే ముందు అభివృద్ధి మాత్రమే కాదు, మన యొక్క ధర్మం యొక్క విశిష్టతను నువ్వు తెలుపగలుగుతావా, నా ధర్మ విశిష్టతను కాపాడగలుగుతావా అని చెప్పి అడిగి వాడు కాపాడగలిగితే, వాడి యొక్క విశిష్టతను పెంపొందించగలిగితే మాత్రమే వారికి ఓటేయండి. జై హింద్, జై శ్రీరామ్, హే లాదియోగి.